వనితలు ఫైనల్ రౌండ్. గుడ్ లక్ అందరికి కూడా. మొదలెట్టేద్దాం. లక్ కిక్కు. సో లాస్ట్ రౌండ్ లోకి వచ్చేసాము. ఈ రౌండ్ లీడ్ స్కోర్ లక్ష్మి గారు స్టార్ట్ చేస్తారు. ఓకే, ప్రస్తుతానికి లక్ష్మి గారి స్కోర్ 315, మీ స్కోర్ 190. ఓకే, అండ్ నెక్స్ట్ మాధురి గారు మీరు 280, గౌరీ గారు 170. ఈ రౌండ్ లో ప్రతిసారి వీల్ తిరిగినప్పుడల్లా మీ స్కోర్లు ఇలా ఉండవు, మారిపోతూ ఉంటాయి. లక్కీ వీల్ చూపించేస్తా మీకు. ఈ స్క్రీన్ మీద రవితేజ, బాలకృష్ణ అండ్ శృతి హాసన్ ఉన్నారు. మీ దగ్గర 3 కార్డులు ఉన్నాయి లక్ష్మి గారు, ముగ్గురికి ఇచ్చేయండి. సో మాధురి గారి దగ్గర రవితేజ గారు, గౌరీ దగ్గర శృతి అండ్ లత గారి దగ్గర బాలకృష్ణ గారు. మీరు ఇప్పుడు వీల్ తిప్పుతారు. ఆ యారో ఉంది కదా, రెడ్ కలర్ యారో, ఆ యారో ఎక్కడ ఆగుతుందో దాన్ని బట్టి గేమ్ ఆధారపడి ఉంటుంది. సో ఒకవేళ బాలకృష్ణ గారి దగ్గర ఆగిందంటే బాలకృష్ణ గారు ఎన్ని కాయిన్స్ తెచ్చారో మీకు ఇచ్చేస్తాం. అన్ని నెంబర్ ఆఫ్ కాయిన్స్ లత గారికి కూడా యాడ్ అవుతాయి, బికాస్ బాలయ్య గారు లత గారితో ఉన్నారు కాబట్టి. మేము మీకు డైరెక్ట్ గా ఇచ్చేస్తాము. ఒక 80 or 100 వస్తే మేము ఇచ్చేస్తామండి. మీరు ఆ 80 లత గారికి వీళ్ళిద్దరి దగ్గర నుంచి తీసుకుని ఇవ్వాలి. అది మీ డెసిషన్. ఎవరి దగ్గర ఎంత లాగేస్తారు అన్నది మీ ఇష్టం. ఓకే ఓకే, అలా ప్రతి ఒక్కళ్ళు ఆడతారు. మీ దగ్గర నుంచి కూడా లాక్కుంటారు. సో ప్రిపేర్డ్ గా ఉండండి. అంతే. మీరు లాగినప్పుడు వాళ్ళు మిమ్మల్ని వావ్ అని చూస్తుంటారా? వాళ్ళు లాగుతుంటా. లక్ష్మి ఇప్పుడు ఫ్రెండ్షిప్ అడ్డం వస్తే కష్టం. ప్రతిసారి ప్రతి ఒక్కళ్ళు వీలు తిప్పినప్పుడల్లా ఈ లాక్కోవడాలు మామూలే. ఓకే, ఇది సెలబ్రిటీస్ దగ్గర ఆగితే గేమ్ చేంజింగ్ రౌండ్. ఎగ్జాక్ట్లీ. లేకుండా లాక్కోవడమే 20 అనే చోట ఆగింది అనుకోండి, ఎవరి దగ్గర నుంచి అయినా 20 కాయిన్స్ లాగేసుకోవచ్చు. ఓకే, మీ ఇష్టం అది. అండ్ ఎవరికి ఇస్తారు -20 అంటే మీ స్కోర్ లోంచి 20 మైనస్ చేసుకుని మీకు నచ్చిన వాళ్ళకి ఇవ్వచ్చు. నా స్కోర్ లోంచి మైనస్ అక్కడ ఆగితే అక్కడ ఆగితే మీ స్కోర్ లోంచి -20 అయ్యి మీరు ఎవరికి ఇమ్మంటే వాళ్ళకి ఇస్తాం. ఎవరికి ఇస్తారు దానిపైన. అండ్ యాంకర్ చాయిస్ 20 ఏంటంటే నా చాయిస్, పూర్తిగా నా ఇష్టం. నేను ఏమన్నా చేసి ఆ 20 కాయిన్స్ మీకు ఇవ్వచ్చు. ఓకే, రెడీ? లక్ష్మి గారు ఫస్ట్ మీరే ఆడుతున్నారు కాబట్టి తిప్పండి వీలు. స్టార్ట్ ద వీల్ అని చెప్పండి. స్టార్ట్ ద వీల్. ఎస్, ఇట్ ఈస్ బాలకృష్ణ గారు. చూద్దాం ఎన్ని కాయిన్స్ ఉన్నాయో. కాయిన్స్ బాలయ్య గారు. ఇప్పుడు ఆ 40 మీకు యాడ్ చేస్తాం మేము. ఓకే, బాలకృష్ణ గారు లత గారి దగ్గర ఉన్నారు కాబట్టి ఆ 40 కాయిన్స్ ఈవిడికి కూడా యాడ్ చేయాలి. మీ ఇష్టం, ఎవరి దగ్గర నుంచి తీసుకుంటారో తీసుకోండి. మాధురి గౌరీ దగ్గర 20, గౌరీ దగ్గర 20. మీ డెసిషన్ వల్ల తర్వాత మీరు ఫీల్ అవ్వాల్సి వస్తుందేమో. ఓకే, మాధురి గారు -20, గౌరీ గారు -20, 40 లత గారికి యాడ్ చేసేయండి. ఇచ్చేయండి మాధురి గారు. బాలకృష్ణ గారు గౌరీ గారి దగ్గర, లక్ష్మి గారి దగ్గర రవితేజ, శృతి హాసన్ లత గారి దగ్గర. ఓకే, స్టార్ట్ ద వీల్. కాయిన్స్ చూపించండి బాలకృష్ణ గారు. అది అలా బాలకృష్ణ గారు వచ్చి మొత్తానికి మాధురి గారు 100 కాయిన్లు ఇచ్చేసారు మీకు. మీ స్కోర్ ఇప్పుడు 360. మాధురి సూపర్. ఇప్పుడు ఇంకో సూపర్ విషయం ఏమిటంటే 100 గౌరీ గారికి కూడా అడవాలి. బాలకృష్ణ గారు అక్కడ ఉన్నారు కాబట్టి గేమ్ చేంజింగ్. అదే గేమ్ చేంజర్ అంటే ఇదే కదా. మాధురి గారు డిసైడ్ చేస్తారు 100 ఎవరి దగ్గర నుంచి తీసుకోవాలి, ఒకళ్ళ దగ్గరేనా ఆర్ ఆ 100 ఏమన్నా పంచుతారా అని.
100 తన దగ్గర నుంచి. నా గేమ్ కాదు అంత లెవెల్లో ఉంటే బాగుంటుంది కదా గేమ్. ఒకళ్ళే అలా నేను జాలి పడినందుకు నాకే ఇచ్చింది. నేను ఇందాక ఏం తను చెప్పాను చెప్పారు. మీ డెసిషన్ కి మీరే ఫ్యూచర్ లో ఫీల్ అవుతారని చెప్పాను. ఫీల్ అవడానికి వెళ్ళలేదు, నేను పార్టీ ఇస్తాలే. పార్టీ కాలబ్బా. అంతే ఓకే, నేను అదే 100 మైనస్ చేస్తే లక్ష్మి గారు మీ స్కోర్ 255. ఆ 100 గౌరీ గారికి వేసేస్తే గౌరీ గారు మీ స్కోర్ 250. అబ్బా అందరం ఒకే దాంట్లో ఉన్నాం. అదే అంతే మాధురి. అది అంతే సమన్యాయం అలా చేశారు ఆవిడ. ఇప్పుడు 360 తో ఆవిడ లీడింగ్ లో ఉన్నారు ఫస్ట్ ప్లేస్ లో. గౌరీ గారు ఇచ్చేయండి కార్డ్స్, తిప్పండి గౌరీ గారు. స్టార్ట్ ద వీల్. స్టార్ట్ ద వీల్. లాక్కోవడమే 20. ఎవరి దగ్గర నుంచి అయినా 20 కాయిన్లు మీరు లాక్కోవచ్చు. ఓకే అండి, లక్ష్మి దగ్గర 10, మీ ఇష్టం శ్రీలత అండి. దగ్గర 10. జస్ట్ ఓన్లీ 20 కదా లక్ష్మి. అది తీసినా ఒకటే తీయకపోయినా ఒకటే. అందుకే కదా లీడ్ లో ఉన్న వాళ్ళ దగ్గర తీసుకుంటారు కదా. ఓకే, సూర్య చంద్రులు మాధురి దగ్గర 20 తీసుకుంటున్నాను. -20 ఫ్రమ్ మాధురి గారు. సో ఆ 20 గౌరీ గారికి యాడ్ చేసేయండి. ఇప్పుడు మీరు లత గారు తిప్పండి. ఓకే, మాస్ మహారాజా వచ్చారు. చూద్దాం కాయిన్స్ ఎన్ని ఉన్నాయో. అక్కడ ఎన్ని కాయిన్స్ ఉంటే లక్ష్మి గారు మీకు కూడా అన్ని కాయిన్స్ వస్తాయి. ఓకే, మాస్ మహారాజా ప్లీజ్. కాయిన్స్ ప్లీజ్. హే కమాన్ మాధురి. సో 40 మీకు యాడ్ చేస్తాము. అండ్ ఇప్పుడు ఆ 40 లక్ష్మి గారికి కూడా యాడ్ చేయాలి. ఎక్కడి నుంచి యాడ్ చేద్దాం చెప్పండి. త్యాగం చేస్తే 20 ఇంకేంటి? మాధురి దగ్గర 20, గౌరీ దగ్గర ఎందుకు 20. నేను చేసిన తప్పే మళ్ళీ చేస్తున్నావు. శ్రీలత మళ్ళీ దగ్గర ఇందాక నేను చేసిన తీసుకున్నా. తప్పే ఎందుకు? ఇద్దరి దగ్గర నుంచి ఎవరో ఒకరి దగ్గర నుంచి తీసుకో. అసలు లక్ష్మి తన అసలు స్కోర్ ఎంత ఉందండి? 255 అండి. ఇప్పుడు మీరు 40 వేసిన 295 అవుతుంది. ఓకే, 20 ఇద్దరు అమ్మ నుంచి మోసేస్తున్నావు తీసుకుంటాను. పొద్దున్న నుంచి రీల్ స్పీన్ అని. అంతే శ్యామల గారు, అంతే 20 తీసుకుంటున్నాను. 20 అంతే. దేవుడా అయిపోయింది అబ్బా. -20 ఫ్రమ్ మాధురి గారు, -20 ఫ్రమ్ గౌరీ గారు. 40 లక్ష్మి గారికి యాడ్ చేసేయండి. 295 లక్ష్మి గారు మీ స్కోర్. Yeah. 280 లత గారు మీ స్కోరు. ఇదిగో మొత్తానికి స్టార్ వనిత అయితే అయిపోయారు మాధురి గారు. ఈ ఎపిసోడ్ లోని గిఫ్ట్స్ అందిస్తున్న వారు బిగ్ సి, ద నంబర్ 1 మొబైల్ రీటైల్ చైన్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ. ఇంతకన్నా పెద్దది ఇంకేం లేదు. థింక్ బిగ్, థింక్ బిగ్స్. స్టార్ వనితకి బిగ్ సి నుంచి ఒక గిఫ్ట్
థ్యాంక్ యూ. మీకు కూడా బిక్సీ నుంచి ఒక గిఫ్ట్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. సో మీకు బిక్సీ నుంచి ఒక గిఫ్ట్. థ్యాంక్ యూ. కృత గారు మీకు కూడా బిక్సీ నుంచి ఒక గిఫ్ట్. థ్యాంక్ యూ. చూసారు కదా ఇవాళ ఎపిసోడ్. గెలిచిన వాళ్ళకే తెలియదు, గెలిపించామని ఆడిన వాళ్ళకే తెలియదు. నేను అసలు అయిపోయిన తర్వాత కంగ్రాచులేట్ చేస్తుంటే కూడా ఆవిడ ఏంటి వెళ్ళిపోతున్నారు, ఇంకా రౌండ్ ఉందండి అనుకుంటున్నారు అంటున్నారు. మళ్ళీ ఏమని అడిగితే మొత్తానికి ఇంకా రౌండ్ పెట్టుంటే అప్పుడు తెలిసేదే. కన్ఫ్యూజన్ లో అదొక బ్యూటీ నిజంగా ఇవాళ ఎపిసోడ్ మాత్రం సూపర్. చాలా బాగా ఎంజాయ్ థ్యాంక్స్ టు వనిత టీవీ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు కూడా ఎంజాయ్ చేశారు కదా. మళ్ళీ కలుద్దాం వనిత. నెక్స్ట్ ఎపిసోడ్ లో. Bye. బై బై.